విధ్వంసం సృష్టిస్తున్న నేపాల్ వరదల్లో వందలాది మంది యాత్రికులు సైతం మిస్ అవడంతో ఆ కుటుంబాలు ప్రస్తుతం వారి ఆచూకీ కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నాయి. ఇక మిస్ అయిన వారిలో తెలుగువారు సైతం ఉన్నారు. ఇక హైదరాబాదు ఎల్బీ నగర్కు చెందిన సుహాసిని రెడ్డి గత కొన్ని రోజుల క్రితమే నేపాల్ యాత్రకు వెళ్లారు. ఆమె ఆచూకీ ఇప్పుడు కనిపించకపోవడంతో ప్రస్తుతం వారి కుటుంబం వెయ్యి కళ్ళతో ఆమె రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రజెంట్ ఎల్బీ నగర్లోని సుహాసిని రెడ్డి నివాసం దగ్గర ప్రజెంట్ మనం ఉన్నాం. ఒకసారి విజువల్స్లో చూసినట్లయితే తమ కుమార్తె ఆచూకీ నిన్న సాయంత్రం నుంచి తెలియట్లేదు అన్న విషయం, ఆ విషయం తెలుసుకున్న దగ్గర నుంచి తల్లిదండ్రులు ఇప్పుడు ఆమె ఆచూకీ కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఆమె కోసం కన్నీరు మున్నీరవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మనకి ఇక్కడ విజువల్స్లో కనిపిస్తున్నటువంటి లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నటువంటి మహిళ సుహాసిని రెడ్డి, ఆమె భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సో ఆమె గత కొన్ని రోజుల క్రితమే నేపాల్ యాత్రకు వెళ్ళారు. హైదరాబాద్ నుంచి మొదట ఢిల్లీ వెళ్ళి అక్కడ నుంచి కాఠ్మాండుకు వెళ్ళిన తర్వాత నిన్న సాయంత్రం ఫ్లడ్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆమె ఆచూకీ మిస్ అయింది. ఇక యాత్రలో వందలాది మంది తెలుగు వాళ్ళు సైతం మిస్ అయ్యారన్న విషయం తెలిసిన తర్వాత తమ కుమార్తె ఆచూకీ కోసం తల్లిదండ్రులు అలాగే భర్త, పిల్లలు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజెంట్ వాళ్ళతో ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎలా వెళ్ళారు, అసలు ఏం జరిగింది అనేది కూడా కొంత తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, సుహాసిని రెడ్డి గారు ఎప్పుడు వెళ్ళారు, అసలు ఎప్పుడు చివరిసారిగా మాట్లాడారు, అసలు ఏం జరిగింది? 23rd సండే నాడు మార్నింగ్ 11 o'clock ఫ్లైట్కు ఢిల్లీ పోయింది. ఢిల్లీ టు కాఠ్మండు ఈవినింగ్ ఫోన్ చేసింది. కాఠ్మండు పోయినాక లాస్ట్ మంగళవారం నాడు సాయంత్రం 7 o'clock ఫోన్ చేసి మాట్లాడింది అంతే. ఇంకా లాస్ట్ 25th రోజు ఈవినింగ్. ఇంకో రేపు ఉదయం ఇమిగ్రేషన్ పోతాం, చైనా బార్డర్ పోతాము, అక్కడ ఫోన్ రాకపోవచ్చు, చూస్తా మాట్లాడతా అని చెప్పింది. ఇంకంతే లాస్ట్ అదే. మొత్తం అంటే ఇంట్లో ఎన్ని రోజుల పాటు టూర్ అని చెప్పారు, చివరిగా ఎక్కడికి వెళ్తామని తెలియదు? లాస్ట్ మానవ సరోవరం నుంచి మళ్ళీ 5th రిటర్న్. ఓకే, ఇక్కడికి హైదరాబాద్కు 5th రిటర్న్ అవుతుంది. 5th నాడు మార్నింగ్. సో ఆమె మిస్ అయిన తర్వాత, ఆమె ఆచూకీ చివరిసారిగా మాట్లాడిన తర్వాత వరదలు వచ్చాయి. సో దీనికి సంబంధించి ట్రావెల్స్ వాళ్ళతో కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రతినిధులు ఎవరితో కూడా మీరు కాంటాక్ట్ అవ్వడం జరిగిందా? వాళ్ళు ఏం చెప్తున్నారు? కాంటాక్ట్ అవ్వటం జరిగింది. అది మా అబ్బాయి కూడా న్యూజిలాండ్ నుంచి, అక్కడి నుంచి న్యూజిలాండ్ ఎంబసీ నుంచి వాళ్ళతోటి పేకప్ చేస్తుండు. ఇప్పుడే జస్ట్ 2 hours బిఫోర్ రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ అయినాయి. వీళ్ళుండే హోటల్ ప్లేసు ఆ సరౌండింగ్స్లో ఒక 120 మెంబర్స్ను రెస్క్యూ కాఠ్మండూకు షిఫ్ట్ చేశారు. ఇంకా చేస్తారు. ఇంకా వాళ్ళు ఎవరు పర్టికులర్స్, వాళ్ళ పర్టికులర్ ఎవరిని లిఫ్ట్ చేశారు అనేది ఇంకా పర్టికులర్స్ రాలేదు. అది 1-2 hours రావచ్చు అని. సో ఏం తెలియజేయాలనుకుంటున్నారు సార్ గవర్నమెంట్కి? ఎందుకంటే వందలాది మంది తెలుగు వాళ్ళు మిస్ అయినట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటి వరకు కూడా ఆచూకీ కనిపించట్లేదు. అందులో మీ కుమార్తె కూడా ఉన్నారు. ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రభుత్వానికి కావచ్చు, లేకపోతే అధికారులకు కావచ్చు? ఏం తెలియదు. కొంచెం జల్దీ మా అమ్మాయిని ట్రేస్ చేయగలిగితే ఆచూకీ. సో మదర్ ఉన్నారు, మదర్తో మాట్లాడిద్దాము, ఒకసారి అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, చివరిసారిగా ఎప్పుడు మాట్లాడారు, ఏం చెప్తారమ్మా? అదే మంగళవారం 25th మంగళవారం సాయంత్రం 7:30కి మాట్లాడింది. మాట్లాడి రేపు పొద్దున్న వెళ్తాం మేము అక్కడి నుంచి, ఇప్పుడు ఇక్కడనే స్టే అని చెప్పింది. రేపు పొద్దున అక్కడి నుంచి వెళ్ళిపోతామని చెప్పింది. అంతే. ఇంకా మళ్ళీ పొద్దున నేను ఎన్నిసార్లు నుంచి మెసేజ్ చేసినా నో రిప్లై వస్తుంది. ఇంకేంటి మాకు ఇన్ఫర్మేషన్ లేదు. నేను అని మాకెంత తొందరగా మా అమ్మాయిని మాకు సేవ్ చేసి పంపిస్తే మాకు అంత ధన్యవాదాలు, అంతకంటే చాలా ధన్యవాదాలు. మా అమ్మాయిని తొందరగా సేవ్ చేసి మాకు పంపిస్తే మేము అసలు తట్టుకోలేము, మేము బతకలేము అసలు. ఏం చెప్పింది, నేను ఈరోజు ఇక్కడ స్టే అని చెప్పింది. రేపు పొద్దున్న బయలుదేరుతాం, ఇక్కడ నుంచి ట్రెక్కి వెళ్తామని చెప్పింది రేపు పొద్దున్న. అంతే, ఇంకేం మాట్లాడలేదు. రేపు పొద్దున్న నుంచి మేము నేను పొద్దున్న నుంచి ఎన్నిసార్లు ఫోన్ చేసి మాకు అసలు ఏం రిప్లై లేదు. అధికారులకి ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రభుత్వానికి? తొందరగా మాకు సేవ్ చేసి మా అమ్మాయిని మాకు పంపిస్తే చేతులెత్తి నమస్కరించుకుంటాను. ఎవరన్నా ఉన్నారా ఇప్పుడు మేడంతో పాటు? ఇంకెవరన్నా ఉన్నారా? ఆ టూర్స్, ఆ ట్రావెల్స్ వాళ్ళు ఏం చెప్తున్నారు? వాళ్ళు ఆచూకీకి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా మీకు? వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆమె ఉంది, ఆమె మీ ఇద్దరు హాస్టల్ నుంచి మా అమ్మాయి 2-3 days బిఫోర్ వచ్చింది. ఆ అమ్మాయి ఎన్నడు మండే రోజు ఈవినింగ్ 9:30కి ఆమె కాట్మెంట్లో
రీచ్ అయింది. ఇద్దరు కలిసి సేమ్ హోటల్లో ఉండిపోయాను. మంగళవారం స్టార్ట్ అయింది అక్కడి నుంచి. సో ఇప్పుడు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని చెప్తున్నారు సుహాసిని రెడ్డి గారు. ఈ బాబు చిన్న బాబు మా దగ్గర వాడిని వదిలిపెట్టిపోయిందండి. పెద్ద బాబు మా అల్లుడి ఆస్ట్రేలియాలో ఉన్నాడు. సో అది 14 రోజుల ట్రిప్ కోసం సుహాసిని రెడ్డి ఇక్కడ హైదరాబాదు ఎల్బీ నగర్ నుంచి వెళ్ళడం జరిగింది. మొదటగా ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ నుంచి కాఠ్మండు వెళ్ళారు. 14 రోజులు సరోవరం ట్రిప్ కోసం వెళ్ళారు. నిన్న అంటే ముందు రోజు సాయంత్రం మాట్లాడిన తర్వాత ఇన్సిడెంట్కు ముందు ఆమె మాట్లాడారు. తర్వాత ఆచూకీ కనిపించలేదు. సో ప్రస్తుతం అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ అనేవి కొనసాగుతున్నట్లు కూడా ఒక సమాచారం అనేది వచ్చింది తప్ప తను ఎక్కడ ఉందని అన్నటువంటి ఆచూకీ తెలియలేదు. తన ఆస్ట్రేలియా నుంచి వచ్చినటువంటి మరొక స్నేహితురాలతో ఇక్కడ కాఠ్మండులో కలుసుకొని ఇద్దరు కలిసి ఒక హోటల్లో స్టే చేస్తూ ఈ 14 రోజుల యాత్రను ప్రారంభించారు. ఈ సమయంలోనే ఈ విషాదం అనేది నెలకొని ఉంది. ఎలాగైనా సరే తమ కూతురి ఆచూకీని కనిపెట్టి తమకు పంపిస్తే చాలు, అదే కోరుకుంటున్నామంటూ కూడా తల్లిదండ్రులు తెలియజేస్తూ, మరోవైపు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, అలాగే ఆ భర్త తల్లిదండ్రులు అందరూ వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇమీడియట్గా తమ కుమార్తె ఆచూకీ తెలుసుకొని ప్రభుత్వం చర్యలు తీసుకొని ఇమీడియట్గా తమ వారిని తమకు అప్పగించాలి, ఇక్కడికి పంపించేందుకు కృషి చేయాలంటూ కూడా తల్లిదండ్రులు తమ యొక్క ఆవేదన వ్యక్తం చేస్తూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు ప్రభుత్వానికి. కెమెరా పర్సన్ వెంకట్తో రత్నకుమార్, ఎల్బీ నగర్ నుంచి.